మీరు పక్కన పెట్టుకొని జరిగిపోయిన తర్వాత ఇప్పుడు దాన్నంతా టోటలీ దాన్ని మార్చేసి అదేదో పొలిటికల్ డ్రామా, అదేదో వైసీపీ నాయకులు అసలు మరి దస్తగిరి ఆ అన్నతో మాకు చాలా మంచి అనుబంధం ఉంది. కానీ ఏ రోజు ఈ రియల్ ఎస్టేట్లో దీనిలలో లేదు. ఆడికి మొన్న కూడా ఆయన చనిపోయి 2 రోజుల ముందు అక్కడ పార్టీ ఆఫీస్లో కొలిస్తే ఆయన నిర్మోట, మీ ఆయన మమ్మల్ని ఎందుకు నమ్ముతాడమ్మా, చూడమ్మా అన్నీ తీసుకుపోయి ఎవరికో ఇస్తాడు, మా దగ్గర కూడా 2 సైట్లు. ఇట్స్ ఈజ్ హిస్ బిజినెస్. ఆయన ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్. ఆయన చేసే పనే అది. ఆయన నలుగురికి 4 స్థలాలు అమ్మాలి, అవి జెన్యున్ స్థలాలు అమ్ముకుంటాడు, ఆయన ఏదో లాభం పెట్టుకుంటాడు. దట్ ఈస్ ద కామన్ థింగ్ విచ్ హ్యాపెన్స్ ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్లో. ఇవన్నీ కామన్. కానీ నేను అడిగేది ఏంటంటే, ఆయన ఇంట్లో బయటపడిన డాక్యుమెంట్స్లో మాకు సంబంధించి నిత్యానంద రెడ్డి పేరు మీద ఒక సింగిల్ డాక్యుమెంట్ అయినా ఉందా? ఉంటే దాన్ని యాజ్ ఏ, బికాజ్ మీరు మీడియా పోలీస్ డిపార్ట్మెంట్ చూపెట్టేది, మీడియా చూపెట్టేది, దట్స్ ద ఓన్లీ మోటివ్. వితౌట్ ఎనీ ఆ మోటివ్నే మీరు హైలైట్ చేస్తున్నారు. దట్స్ ద ఓన్లీ మోటివ్. వీళ్ళిద్దరి మధ్య ఈ అగ్రిమెంట్లు, ఆస్తి తగాదాలు, ఈ రియల్ ఎస్టేట్ దందాలు, వీటి మధ్య జరుగుతున్న ఈ మోటివ్ను బేసిస్ చేసుకొని దస్తగిరిని చంపించాడు అని అంటున్నారు. సరే, కానీ ఆ మోటివ్ ఎస్టాబ్లిష్ చేయడానికి నిత్యానంద రెడ్డి అంటూ ఏదో ఒక అగ్రిమెంట్లో ఎంటర్ అవ్వాలి కదా. ఎంటర్ అవ్వలేదని ఆయన మొన్న కూడా నా దగ్గర ఊర్లో అందరు బ్రోకర్లను అడుగుతాడు కానీ నన్నేం అడగడు, నేను తెచ్చిన సైట్లు కొనుక్కోడు. నువ్వన్నా చెప్పుమ్మా, నేను మీ వాడినే కదా, నేను ఒక 10 రూపాయలు తింటే ఏమవుతుంది అని అంత జోవియల్గా మమ్మల్ని హక్ చేసుకొని, మా ఆయన్ను హక్ చేసుకొని అంతగా మాట్లాడిన ఆయన మీద 2 రోజులకే ఆ శత్రుత్వం పెంచుకొని పోయి పొడిచేంత కాన్స్పిరసీ అయితే ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి క్రియేటెడ్. తర్వాత మీడియాలో ఈవెన్ దట్ రిమాండ్ ఎఫ్ఐఆర్లో నిత్యానంద రెడ్డి ట్రాక్ నిత్యానంద రెడ్డి క్రిమినల్ రికార్డ్స్ అని చెప్పేసి 5 కేసులు ఇచ్చారు. మీకు ప్రూఫ్లతో సహా 5 కేసులకు సంబంధించిన సబ్జెక్ట్ మ్యాటర్ మీకు కూడా కేసులు సెక్షన్స్, తర్వాత అవి జరుగుతున్న ప్రొసీడింగ్స్ నెంబర్ వేస్తే డిస్ట్రిక్ట్ కోర్టు వెబ్సైట్లోకి వెళ్ళారంటే మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ సమైక్యాంధ్ర కేసు, సెకండ్ వన్ రైల్ రోకో అట్ ద టైమ్ ఆఫ్ సమైక్యాంధ్ర ఆడ జరిగిన కేసు, మూడోది ఎస్పీ ఆఫీస్ వెళ్ళినప్పుడు నిత్యానంద రెడ్డి ఎస్పీ ఆఫీస్లోకి ఎంటర్ అయ్యాడు సమైక్యాంధ్ర టైంలో అన్న కేసు, నాలుగోది నిన్న మన ఎమ్మెల్యే గారి ఎలక్షన్స్లో గౌస్నగర్లో జరిగిన కేసు, ఐదోది 2009లో హార్ష్ డ్రైవింగ్ అనే కేసు మీద జరిగిన కేసు. ఆల్ ఆర్ టోటలీ పెట్టిన 5 సివిల్ కేసెస్. ఆ 5లో 4 కేసులు కొట్టేశారు. ఆల్ ఆర్ క్లోజ్డ్. మీరు ఈరోజు రోజుకు మీరు ఈరోజు కెమెరాల నుంచి సెల్ ఫోన్కు దిగినారు. సో సెల్ ఫోన్లో ఉండే ఒకే ఒక ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే, మీరు చేసే ప్రతి పని వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ దే విల్ రీచ్ టు ఎవ్రీవన్. అలానే అంత టెక్నాలజీ డెవలప్ అయిన దాంట్లో మీరు ఒక సీసీ నెంబర్ కొట్టి ఆ కేసులు మీరు వేస్తున్నారే, ముఠా నాయకుడు అంటూ ఇన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయంటూ పత్రికలన్నీ అంతగా నిన్నటి నుంచి మారు మోగిస్తున్నారు. అవన్నీ కేసులు ఒక్కసారి నిజంగా గుండెల మీద చేయి పెట్టుకొని చెప్పండి. యూ షుడ్ బీ ద గైడెన్స్ టు ద పీపుల్. కామన్ మ్యాన్ ఏమనుకుంటాడు? ఇప్పుడు ఎవరైనా ఏదైనా నడిపేటప్పుడు అన్న చెప్పాడంటే జెన్విన్లే, అన్న చెప్పినాడంటే అన్న చూసింటాడు, వీళ్ళు రాశారంటే ఇది జెన్విన్లే అన్న స్టేజ్లో ఉన్న కామన్ పీపుల్కు మీరు మీడియాలో నిన్న వచ్చిన కథనాలు చూస్తే ఎంత దారుణంగా ఉన్నాయంటే, వాళ్ళు హైలైట్ చేసిన కేసెస్ 5 ఇవే. కేసు అంటే సమైక్యాంధ్రలో పోరాటం చేయడం తప్ప? ప్రతి ఒక్కరం చేసాము, అందరము పాల్గొన్నాం. మీలో కూడా చాలామంది పాల్గొని ఉంటారు. ఒక స్టూడెంట్ కానించి ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు. సో దాంట్లో నాకేం, ఐ సపోర్ట్ మై హస్బెండ్ ఇన్ దట్ కేస్. నా తండ్రి దాంట్లో పార్టిసిపేట్ చేశాడు. సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్గా నా తండ్రి దాన్ని నడిపాడు. సో దాంట్లో ఉన్న 3 కేసులు సమైక్యాంధ్ర కేసులే. ఒక కేసు మన ఎలక్షన్ టైంలో జరిగినది, ఒకటి ఏదో ర్యాష్ డ్రైవింగ్ అంటారు. వాటన్నిటిని ముడిపెడుతూ అదొక కోణం. క్రిమినల్ ప్రొసీడింగ్స్, ప్రొలాంగ్డ్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ అన్నీ అంటున్నారు. ఎలా క్రిమినల్ ప్రొసీడింగ్స్ కిందకు వస్తాయి? క్లియర్గా దే ఆర్ ద సివిల్ కేసెస్ అనేది ఆడ క్లియర్గా ఉంది. సివిల్ నెంబర్ ఉంది దానికి. సో ఏది రాస్తున్నాము, ఏది రాసేది ఎక్కడ ఎఫెక్ట్ కొడుతుంది? మీరు రాసే కథనాలు, మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈరోజు నా కూతురు తను సక్సెస్ఫుల్గా తన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకొని 500కు 486 మార్కులు స్కోర్ చేసుకొని తను హ్యాపీగా తన తండ్రితో గడపడానికి ఏదో హాస్టల్ నుంచి ఇంటికి వచ్చింది.
కానీ దీన్ని పూర్తిగా డైవర్ట్ చేసేసి ఈవెన్ షీఈ్ నాట్ ఇన్ ఏ కండిషన్ టు సిట్ అండ్ టాక్ టు హిమ్ ఫర్ ఈవెన్ 10 minutes. అంటే తన తండ్రితో ఒక 10 నిమిషాలు కూర్చొని మాట్లాడడానికి కూడా తను లేకుండా జరిగిపోయింది.